హైదరాబాద్ మహానగర పాలక అభివృద్ధి సంస్థ హెచ్ఎండిఏ మరోసారి భారీ ఎత్తున ల్యాండ్ పూలింగ్ కు శ్రీకారం చుట్టింది. ఉప్పల్ భగాయత్, కోకాపేట్, మోకిలా, బుద్వేల్ వంటి ప్రాంతాల్లో ల్యాండ్ పూలింగ్ ద్వారా భారీ ఆదాయాన్ని రాబట్టిన హెచ్ఎండిఏ మరోసారి భూ సమీకరణ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. 5 ప్రాంతాల్లో 515 ఎకరాల భూములను సమీకరించేలా నోటిఫికేషన్లు జారీ చేసింది. హైదరాబాద్ చుట్టూ భూ సమీకరణపై హెచ్ఎండిఏ కసరత్తు. రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల పరిధిలో భూ సేకరణకు ప్రణాళికలు. భూ సమీకరణతో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి. 5 ప్రాంతాల్లో 515 ఎకరాల భూమిని సమీకరించేలా నోటిఫికేషన్లు జారీ. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మరోసారి భూ సమీకరణపై హెచ్ఎండిఏ ఫోకస్ పెట్టింది. గతంలో హెచ్ఎండిఏ రూపొందించిన లేఅవుట్లకు భారీ డిమాండ్ లభించడంతో మరోసారి ల్యాండ్ పూలింగ్ చేసేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా వివిధ ప్రాంతాల్లోని రైతులకు ల్యాండ్ పూలింగ్ పై అవగాహన కల్పిస్తూ హెచ్ఎండిఏ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. భూ సమీకరణ వల్ల రైతులకు, హెచ్ఎండిఏకు కలిగే ప్రయోజనాలను అధికారులు వివరిస్తున్నారు. దీంతో చాలా మంది రైతులు భూములు ఇచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారని హెచ్ఎండిఏ వర్గాలు చెబుతున్నాయి. పలు ప్రాంతాల్లో ఇప్పటికే రైతులతో హెచ్ఎండిఏ అధికారులు సంప్రదింపులు జరిపారు. దీంతో భూములు ఇచ్చేందుకు రైతులు అంగీకరించడంతో 5 ప్రాంతాల్లో 515 ఎకరాల భూములను సమీకరించేందుకు హెచ్ఎండిఏ సిద్ధమైంది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం తిమ్మాయిగూడలో 176 ఎకరాలు, కుత్బుల్లాపూర్లో 130 ఎకరాలు, బాలాపూర్ మండలం కురుమలగూడ పరిధిలో 115 ఎకరాలు, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేసర్ మండలం కొర్రెములలో 114 ఎకరాల భూములను అభివృద్ధి చేయాలని హెచ్ఎండిఏ ప్లాన్ చేసింది. ఇలా మొత్తం 515 ఎకరాల భూములకు హెచ్ఎండిఏ సమీకరించనుంది. రైతులు భూములను ఇచ్చేందుకు అంగీకరించడంతో ఆ సర్వే నంబర్ల ఆధారంగా హెచ్ఎండిఏ నోటిఫికేషన్లు జారీ చేసింది. హెచ్ఎండిఏ అభివృద్ధి చేసే భూముల్లో రైతులకు 60% వాటా ఇవ్వాలని ప్రభుత్వం డిసైడ్ చేసింది. మొత్తం రోడ్లు, పార్కులు, ఎలక్ట్రిసిటీ, భూగర్భ డిజైన్ వంటి అన్ని సౌకర్యాలను హెచ్ఎండిఏనే లేఅవుట్లో ఏర్పాటు చేస్తుంది. రైతులకు 60% డెవలప్డ్ ప్లాట్లను కేటాయించిన తర్వాత 40% ప్లాట్లను హెచ్ఎండిఏ అమ్ముకునేందుకు అవకాశం ఉంటుంది. నోటిఫికేషన్ ఫైనల్ అయిన తర్వాత రైతులతో ఒప్పందం చేసుకుని డ్రాఫ్ట్ లేఅవుట్ సిద్ధం చేస్తారు హెచ్ఎండిఏ అధికారులు. హెచ్ఎండిఏ రూపొందించే లేఅవుట్లలో 30 అడుగులు, 40 అడుగులు, 60 అడుగుల రోడ్లు ఉండనున్నాయి. నిబంధనల ప్రకారం ఈ లేఅవుట్ అప్రోచ్ రోడ్లు 100 అడుగులు ఉండేలా అధికారులు ప్లాన్ చేస్తున్నారు. వీలైనంత త్వరగా ఈ లేఅవుట్లను సిద్ధం చేసి రైతులకు అప్పచెప్పడంతో పాటు హెచ్ఎండిఏ తన ప్లాట్లను వేలం వేయనుంది. వేలం ద్వారా వచ్చిన సొమ్మును వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు హెచ్ఎండిఏ ఖర్చు చేయనుంది. దాంతో ప్రభుత్వంపై ఆర్థిక భారం కూడా తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్. డబ్బులను వివిధ అభివృద్ధి పథకాలకు వెచ్చించడానికి అని చెప్పేసి అదర్ ఎవెన్యూస్ను అంటే ఓన్లీ టాక్సేషన్ కలెక్ట్ చేసేసుకొని లేదా ఫీజులు కలెక్ట్ చేసుకొని డెవలప్మెంటే కాకుండా వివిధ మార్గాలలో కూడా ఫండ్స్ని ఎట్లా మొబిలైజ్ చేసుకోవాలన్నది ఒక మంచి పరిణామం. ఎందుకంటే ఏదైనా కూడా ఒక మార్గాన్ని కాకుండా కొత్తగా ఇన్నోవేటివ్ మెథడ్స్ కనుక చేయకపోతే, రెవెన్యూ కనుక డెవలప్ చేసుకోకపోతే ఏ సంస్థ కూడా అది ఎక్కువ కాలం నిలబడదు అండ్ దీంట్లో ఉండదు. వాళ్ళకి కావాల్సినటువంటి పరిజ్ఞానం ఉన్నటువంటి ఇంజనీర్లు అంతా ఉన్న తర్వాత అండ్ రిజిస్టర్డ్ వెండర్స్, కాంట్రాక్టర్స్ ఉన్న తర్వాత ఇలాంటిది చేయడం అనేది చాలా మంచి విషయంగా నేను భావిస్తాను. రెండోది ఏంటంటే ప్రముఖమైనటువంటి బిల్డర్లకు పోటీగా అంటే ఈవెన్ మాకు కూడా పోటీగా రావడంతో మాకు కూడా ఒక కాంపిటేటివ్ స్పిరిట్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇక హెచ్ఎండిఏ రూపొందించిన లేఅవుట్లలో భూములను వివిధ అవసరాల కోసం కూడా ప్రభుత్వం కేటాయించవచ్చు. ఈ లేఅవుట్లు మల్టీపర్పస్ గా వినియోగించే అవకాశం ఉండడంతో ఈ ప్రాపర్టీలకు చక్కని డిమాండ్ వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ఎప్పుడు చూసినా కూడా మనకి హెచ్ఎండిఏ ప్లాట్స్, ఆక్షన్ ప్లాట్స్ ఎప్పుడైనా మనకి హాట్ కేక్స్లో వెళ్ళిపోతున్నాయి. సో అది ఎంత స్పీడ్గా అంటే నోటిఫికేషన్ వేసిన వెంటనే అవన్నీ కూడా మనకి చాలా స్పీడ్గా సేల్ అయిపోతుంటాయి. సో ఎందుకు అంటే దీనికి పలు రకాల మంచి పాజిటివ్ రీజన్స్ అనేవి చాలా ఉన్నాయి. సో మనకి లేటెస్ట్గా కూడా అదే విధంగా మనకి 515 ఎకరాలకి నోటిఫికేషన్ అనేది వచ్చింది. ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా భూ సమీకరణ చేసి వాటిని హెచ్ఎండిఏ లేఅవుట్లుగా అభివృద్ధి చేసి దాని నుంచి నిధులు సమీకరించాలనే యత్నంతో ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. సో ఈ దిశగా మనకి రైతులతో చర్చలు జరపడం కానీ ఆ దిశగా మనకి నోటిఫికేషన్ రావడం కానీ జరిగింది ప్రభుత్వం నుంచి. సో ఇది మొత్తం కూడా మనకి ఘట్కేసర్ కానీ, పెద్దంబర్పేట,
సో ఇంకా మనకి బాలాపూర్ ఈ మండలాల్లో ఈ భూ సమీకరణ దిశగా అడుగులు ముందడుగు వేసింది. ప్రభుత్వం డెవలప్ చేసిన లేఅవుట్లలో ప్లాట్లన్నీ క్లియర్ టైటిల్ తో పాటు ఎలాంటి డిస్ప్యూట్ లేకుండా ఉంటాయి. దీంతో ఈ లేఅవుట్లలో ప్రాపర్టీల కొనుగోలు భారీ డిమాండ్ ఉంటుంది. నిర్మాణాల పర్మిషన్లలోనూ ఎలాంటి ఇబ్బందులు లేకపోవడం ఈ ప్రాపర్టీలకు ప్లస్ పాయింట్ అని చాలా మంది వీటి కొనుగోలుకు ముందుకు వస్తారని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు.